న్యాయాధిపతుల గ్రంథంలోని ఈ కథ ప్రతి క్రైస్తవుడు వినవలసిన గ్రహించవలసిన ఆత్మీయ సందేశం. ముందుగా మీ అందరికీ మా ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సాహపరచగలరు. అభిమేలేకు చేతిలో నుండి తప్పించుకున్న గిద్యోను కుమారుడు యోతాము గిరిజీము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజునొకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్ము నేలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్లమీద రాజునయ్యుండి ఇటూ అటూ ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్ము నేలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్లమీద రాజునయ్యుండి ఇటూ అటూ ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్ము నేలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునయ్యుండి ఇటూ అటూ ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయూ, నీవు వచ్చి మమ్ము నేలుమని ముండ్లపొదయొద్ద మనవి చేయగా, ముండ్లపొద, మీరు నిజముగా నన్ను మీమీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. ఈ కథలో శ్రేష్ఠమైన చెట్లు దేవుడు తమకిచ్చిన ప్రత్యేకతను వదలక వేరే వాటిని ఆశించలేదు. వేరే వాటికోసం తమలోని సుగుణాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఈనాటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు దేవుడు తమకిచ్చిన ప్రత్యేక వరాలను ఆ శ్రేష్ఠమైన చెట్లవలే ఏ కారణంచేతనూ వదులుకోకూడదు. లేని వరాల కోసం ఆశపడకూడదు. నీవు అంజూరపు చెట్టువా, శ్రేష్ఠమైన ఫలాలను దేవునికి ఇవ్వు. నీవు ద్రాక్ష చెట్టువా, మధురమైన ద్రాక్షారసాన్ని దేవునికి ఇవ్వు. నీవు ఒలీవ చెట్టువా, శ్రేష్ఠమైన నూనెను దేవునికి ఇవ్వు. ముండ్లతుప్పలలాగా దేనికి ఉపయోగం లేకుండా ఉండకు. ముండ్లతుప్పలలాంటివారు ఈనాటి క్రైస్తవ సమాజంలో లేకపోలేరు. ఒక దినాన వారికి తీర్పు నిర్ణయించబడియున్నది. దేవుడు నిన్ను నిన్నుగానే కావాలని ఆయనకి లోబడాలి అనుకుంటున్నాడు. ఏ ఒక్కరిలాగా నువ్వు ఆయనకి అవసరం లేదు. ఆయన నీకు ఏ వరమిచ్చాడో దానిని ఉపయోగించి అనేక గొప్ప కార్యాలు చెయ్యగలవు. అవసరమైతే దేవుడే నీకు అధిక వరాలను ఇస్తాడు. దేవునిలో నీకున్న ఆధిక్యతను, ప్రాముఖ్యతను పోగొట్టుకోకు క్రైస్తవుడా. ఆమేన్.